అందరికీ హాయ్ అండి. మనం నిన్న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్లాన్ చీఫ్ అయిన సీతను మణికంఠన్‌ను జైలుకి తీసుకెళ్ళాలి, జైల్లో ఏయమని బిగ్ బాస్ చెప్తాడు. చెప్పిన తర్వాత తదుపరి ఆదేశం వరకు కూడా తర్వాత బిగ్ బాస్ చెప్పే వరకు ఆహారం గానీ, వాటర్ గానీ వీళ్ళంతా అందివ్వాల్సి ఉంటదనమాట. ఫస్టు మణికంఠ జైల్లోకి ఎళ్ళేటప్పుడు ఎళ్ళిన తర్వాత అన్నమాట. అయితే ఫస్ట్ నబీల్ వచ్చేసి మణికంఠకి చెప్తాడన్నమాట. "నువ్వు నీ వీక్‌నెస్ ఎవరికీ చెప్పొద్దు. ధైర్యంగా ఉండాలి. వాళ్ళ ముందు నీ వీక్‌నెస్ చెప్తే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని నీకు నామినేషన్స్ చేస్తారు. నువ్వు అట్లా చెప్పొద్దు. జాగ్రత్తగా ఉండాలి" అని నబీల్ కొన్ని సజెషన్స్ ఇస్తాడు. కొన్ని సజెషన్స్ ఇస్తాడు. చాలా జాగ్రత్తగా ఆడాలి. ధైర్యంగా ఉండాలి. నువ్వు కొన్ని వీక్‌నెసెస్ కొందరికి చెప్పడం వల్ల ఆళ్ళు అవే పాయింట్స్ తీసుకెళ్ళి నామినేషన్స్‌లో చెప్తున్నారు. నువ్వు అలా చెప్పకు. అదే కాకుండా నువ్వు నీ వీక్‌నెస్‌ని కనబడకుండా ధైర్యంగా బయటకాడాలి అని కొన్ని మణికంఠకి సజెషన్స్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ చెప్పినట్టే వీళ్ళు జైలుకి తీసుకెళ్తారు. కొన్ని అయిన సామాన్లు కొన్ని తీసుకెళ్ళి జైల్‌లో ఏస్తారనమాట. మణికంఠని వాళ్ళ టీమ్ క్లాన్ వాళ్ళు సీత, ప్రేరణ వాళ్ళందరూ విష్ణుప్రియ ఆళ్ళందరూ తీసుకెళ్తా ఉంటే మణికంఠ అంటాడనమాట. నాకు జైల్‌లో ఎళ్ళడం ఫస్టు సరదాగున్నా ఇప్పుడు ఎళ్ళాలంటే ఏదోలా ఉంది. బ్యాడ్ అయితా అని భయమేస్తుంది అది ఇది అని మణికంఠ అనుకుంటూ ఉంటాడు. అన్న ప్రకారమే జైల్‌లో ఏస్తారనమాట. తీసుకెళ్ళి అందరూ కలిసి జైల్‌లో ఏసి లాకేసేస్తారు. లాకేసిన తర్వాత విష్ణుప్రియ, ప్రేరణ వచ్చేసి మాట్లాడుకుంటారనమాట. "అరే! నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. రిలీఫ్‌గా ఉంది. సోనియా ఉన్నప్పుడు కొద్దిగా నాకు డిస్టర్బెన్స్‌గా ఉండే" అని విష్ణుప్రియ అంటుంది. ప్రేరణ వచ్చేసి నాకు 4 వీక్స్ నుంచి నిఖిల్ నాతో మాట్లాడట్లేడు. నాకు నిఖిల్ బయట నుంచే తెలుసు. కానీ తెలిసినా గానీ నాకు 4 వీక్స్ నుంచి ఎలాంటి ఫ మాట్లాడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నాడు సోనియా పోయిన తర్వాత అని విష్ణుప్రియ గూడా ఆమె ఏమనుకుందో ఆమె ఫీల్ అయింది మొత్తం చెప్తుంది. అంతే గాకుండా పృథ్వీ దగ్గరికెళ్ళడానికి గూడా నాకు భయమయ్యేది ఇంతకుముందు సోనియా ఉన్నప్పుడు అని అంటూ ఉంటుంది. అదే గాకుండా మనకొచ్చేసి ఆమె ఆమె అన్న విషయాలు గూడా లేడీస్ గురించి అన్న విషయాలు గూడా వీళ్ళు ఆమె ప్రాస్పెక్ట్‌లో చెప్పిందని మాట్లాడుకుంటారు. అయిపోయిన తర్వాత 'లాలా భీమ్లా' నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి 'లాలా భీమ్లా' సాంగ్ వస్తుంది. అందరూ నబీల్ వచ్చేసి లుంగీతో డాన్స్ చేస్తారు. అంతా బావుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అండ్ పృథ్వీ, సోనియా మాట్లాడుకుంటారనమాట. ఇట్లా దద్దోజనం, పులిహోర అంది. చేతిలో గాజులు, బొట్టు పెట్టుకో, వేషగాడి అది ఇది అందని నిఖిల్ ఫీల్ అవుతా ఉంటాడనమాట. అయితే మనకొచ్చేసి అటు సోనియా టైంలో. అయితే మనకొచ్చేసి యష్మి ఏమంటదంటే, పులిహోర, దద్దోజనం ఎప్పుడన్నదో కనుక్కో. అది కనుక్కుంటే ఇవన్నీ తెలుస్తాయని చెప్తుంది. అట్లా డిస్కషన్ జరుగుతది ఆళ్ళ మధ్యల. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మణికంఠన్ జైలు నుంచి రిలీజ్ చేయమని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఓమాదిత్య, నబీల్ ఎత్తుకొని బయటకు తెస్తారనమాట. పృథ్వీ వచ్చేసి జై జై పలుకుకుంటా మా అన్న వచ్చాడు, మా డాన్ వచ్చాడు అది ఇది అని సరదాగా మణికంఠను వాళ్ళు ఎత్తుకొని తెస్తారనమాట. నబీల్ అండ్ ఓమాదిత్య. ఇట్లా సరదాగా ఎత్తుకొని మా అన్నొచ్చాడు, డాన్ వచ్చాడు అంటే మణికంఠ గూడా ఇట్లా చెయ్యి ఊపుతా సరదాగా జరిగిపోతది. మణికంఠను గూడా బిగ్ బాస్ ఆదేశం మేరకు బయటకి తెచ్చేస్తారనమాట మణికంఠను. మణికంఠ బయటకు తెచ్చిన తర్వాత ఏమైతుందంటే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతదనమాట. బిగ్ బాస్ ఏమంటాడంటే, మీ ప్రత్యర్థిని అగ్నికి దహించండి అని చెప్తాడనమాట. మీలో ఉన్న ఆవేశాన్ని తీసి మీ ప్రత్యర్థిని అగ్నికి దహించండి. ఎవరైతే మీకు నామినేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని అగ్నిలో వాళ్ళ ఫోటో వేయాలన్నమాట అని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. వాళ్ళు చెప్పినట్టే ఫస్ట్ బిగ్ బాస్ ఎవరి పేరు చెప్తాడంటే మణికంఠ పేరు చెప్తాడు. మణికంఠకి నామినేషన్స్‌లో ఫస్ట్ మణికంఠ చెప్తే, మణికంఠ వచ్చేసి మణికంఠని చెప్తే ఏమైతదంటే మణికంఠ పేరు చెప్తే, మణికంఠ ఫస్ట్ వచ్చేసి మనకి నైనిక పేరు చెప్తాడనమాట. ఆహ్, మణికంఠ నైనిక పేరు చెప్తే, నైనిక వచ్చి అక్కడ నిలబడుతుంది. నిలబడ్డప్పుడు ఏం జరుగుతుందంటే, "నైనిక నేను నామినేషన్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్టు నీ డెసిషన్ మేకింగ్ గానీ, క్లారిటీ గానీ ఫస్ట్ వీక్‌లో ఉన్నంత నీకు లేదు. ప్రెజెంట్ నువ్వు చాలా వీక్‌గా కనబడుతున్నావు. కంఫర్ట్ జోన్‌లో ఉంటున్నావు తప్ప ఎవరితో సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడో ఏదో కోల్పోయినట్టు ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచయితే ఏదో కోల్పోయినట్టు నీ ఆలోచనలో నువ్వే ఉంటున్నావు. ఎవరితో సరిగ్గా కలవటం లేదు. వీక్ అయ్యావని చెప్తాడనమాట. ఇప్పుడు నైనిక ఏమంటుందంటే, నేను అట్లా ఎందుకున్నానో, నేను నేను బానే ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి నాకు చీఫ్ ఇచ్చారు కాబట్టి అప్పుడు నచ్చించుకోవడానికి నాకు ఎక్కువ ఛాన్స్ ఉండేది.
కానీ ఇప్పుడు నాకు చీఫ్ ఇవ్వలేదు కాబట్టి చీఫ్ నాకు ఫస్ట్ వీక్ తర్వాత చీఫ్ తీసేయడం వల్ల నేను అంతగా ప్రొజెక్ట్ కాలేకపోయాను. కాకపోతే నేను అన్ని గేమ్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అన్ని రకాలుగా ఆడుతున్నాను. అంటే మణికంఠ అనమాట. అలా కాదు నాకైతే 2 వీక్స్ నుంచి అంత అనిపియట్లేదు అంటే, "నువ్వు 2 వీక్స్ టూ 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 2-3 వీక్స్ ఎందుకు చెప్తున్నావు? ప్రెజెంట్ నీకు నచ్చనిది చెప్పు" అంటే, నేను నామినేషన్ చేస్తున్నాను. నాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే నీకేం గడవలేదు. తర్వాత వచ్చేసి మణికంఠ యష్మిని తీసుకుంటాడనమాట. యష్మిని తీసుకొని నీకు నామినేట్ చేస్తున్నాను యష్మి. నువ్వు నన్ను ఇట్లా అప్పుడు నన్ను మగవాళ్ళ గురించి అట్లా 5 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ అని అట్లా నాకు ఎతికరంగా చేసినట్టు మాట్లాడావు. నాకు నాగార్జున గారు చెప్పిన తర్వాతనే రియలైజ్ అయ్యి సారీ చెప్పావు. నాకు ముందు సారీ చెప్పలేదు. అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటే యష్మి కూడా అరుస్తే నీ తర్వాత చూసుకుంటా నీ సంగతి అని నామినేషన్‌లో చూసుకుంటా అని ఆవేశంగా వెళ్ళిపోతాదనమాట. తర్వాత వచ్చేసి మనకి నైనిక నామినేషన్స్ వస్తాయన్నమాట. నైనిక వచ్చేసి ఫస్ట్ నబీల్‌ని నామినేట్ చేస్తుందనమాట. నబీల్ నువ్వు బర్డ్ సౌండ్ మన ఫుడ్‌ది మనకు టాస్క్ ఇచ్చినప్పుడు ఫుడ్ గురించి మనకు టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు బర్డ్ సౌండ్‌ని మంకీ సౌండ్ అని కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యావు. కన్‌ఫ్యూజ్ కావడం వల్ల మాకు ఫుడ్ ప్రాబ్లమ్ అయింది. అంచేత నబీల్ ఏమంటాడంటే నాకు బర్డ్ సౌండ్ లాగానే వినపడ్డది. నాకు మంకీ సౌండ్ లాగా వినపడలేదు కాబట్టి ఆ పాయింట్ కన్సిడర్ చేసి ఇచ్చాను. అది నా డెసిషన్ అయితే నేను మిస్టేక్ అనుకోవట్లేదు. ఒకవేళ మీకు లాస్ అయింది కాబట్టి సారీ. మీరు మీకు ఫుడ్ ప్రాబ్లమ్ అయితే మీరు ఫుడ్ తిన్న తర్వాతనే తింటాను. మీకు అట్లా ఇబ్బంది అయితే సారీ నేనైతే కావాలని చేయలేదు అని నబీల్ చెప్తాడు. తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నాననమాట. విష్ణుప్రియని ఏందంటే మీకు ఆహ్, మన టీమ్ ముగ్గురికి ఏందంటే పవర్‌పూఫ్ గర్ల్స్ అనే పేరొచ్చింది. మీరు బాగా డౌన్ అవుతున్నారు. మీరు గేమ్స్‌లో గాని అన్నిట్లో అంత పార్టిసిపేట్ చేయట్లేరు. నాకెందుకో మీరు అంతా ప్రతిదానికి డౌన్ అవుతున్నారనిపిస్తుంది. అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్తుందనమాట. తర్వాతొచ్చేసి సీత ఫస్ట్ మణికంఠని నామినేట్ జేసి, "నువ్వు ఫ్లిప్ అయ్యావు మొన్న. అయినా నేను అపోజిట్ క్లాన్ వాళ్ళు తప్పు చేశారనుకోని నేను నీ గురించి మాట్లాడాను వాళ్ళతో. నువ్వు సాక్రిఫైస్ చేసావని నాకు తెలియదు. నువ్వు సా నువ్వు సాక్రిఫైస్ చేసావని తెలియక నీకు సపోర్ట్ చేసి వాళ్ళతోని ఆర్గ్యూ చేశాను. దానివల్ల నేను కొద్దిగా బ్యాడ్ అయ్యాను. నువ్వు సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చలేదు. అందుకే నేను నామినేషన్ చేస్తున్నాను." నువ్వు అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట్లాడావు కాబట్టి కాకపోతే యాక్చువల్‌గా అయితే వీళ్ళు ఫస్ట్ 3 మెంబర్సు మణికంఠని ఇండివిడ్యువల్‌గానే నామినేట్ చేస్తారు. టీమ్ నుంచి బయటకెళ్ళడానికి. అది అందులో చూయించలేదు. నాగార్జున గారు అన్న దాన్ని బట్టి ఈమె చేసింది. తర్వాత వచ్చేసి విష్ణుప్రియని నామినేషన్‌కి సెలెక్ట్ చేస్తుందన్నమాట. నువ్వు ప్రతి దాంట్లో బ్యాక్ సైడే ఉంటావు. ముందుకు రావు. చీఫ్‌గా సెలెక్ట్ చీఫ్ 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 గేమ్స్ ఆడడానికైతే చీఫ్‌గా సెలెక్ట్ కావడానికైతే అసలు నువ్వు ముందుకు రావు. అంటే నేను ఓడిపోతే మన టీమ్‌కి బ్యాడ్ అవుతదని ఫీల్ అవుతా తప్ప అంతకు మించి ఏం లేదు. దానివల్లనే రాను అంటుంది. తర్వాత నబీల్ వస్తాడు నామినేషన్ చేయడానికి. విష్ణుని నామినేట్ చేస్తాడన్నమాట. నీ నీలో ఉన్న ఆవేశం వచ్చేసి అగ్నిలా ఆరిపోతుంది. ప్రతిదాన్ని ఈజీగా తీసుకొని గివ్ అప్ ఇస్తున్నావు తప్ప టాస్క్‌లో గూడా గివ్ అప్ ఇస్తున్నావు. టాస్క్ ఆడట్లేదు. అంత ఈజీగా తీసుకుంటున్నావు. నాకు నచ్చట్లేదని నబీల్ గూడా విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. తర్వాత వచ్చేసి నబీల్ వచ్చేసి నైనికాని నామినేట్ చేస్తాడనమాట. సేమ్ నైనికాని గూడా ఎందుకు చేస్తాడంటే నైనిక గూడా ఫస్ట్ వీక్‌లో ఆమె ఎనర్జిటిక్‌గా గేమ్స్ ఆడడం గానీ, ఆమె మాట్లాడే విధానం గూడా నాకు చాలా నచ్చింది ఆ టైంలో. కాకపోతే నువ్వు లాస్ట్ 1, 2 వీక్స్ నుంచయితే నాకంత కనపడట్లేదు నీ గేము. ఎప్పుడు ఈ మధ్య సైలెంట్ అయిపోతున్నావు. సేమ్ బెడ్ పైనే ఉంటున్నావు ఎక్కువ. గేమ్స్‌లో గూడా ముందుకు రావట్లేదు. అంత ఎనర్జిటిక్ అనిపియట్లేదు. అంటే నేను కొన్ని టాస్క్‌లో పార్టిసిపేషన్ చేశాను. అది మీకు కనపడకపోవచ్చు. నేనైతే బానే పార్టిసిపేట్ చేస్తున్నాను. మీకట్లా అంటే ఏమన్నా తప్పుగా అనిపిచ్చుంటుంది. అంటే లాస్ట్‌కు సారీ నైనిక నేను నామినేషన్ చేస్తున్నావు అంటే, చేసిందంతా చేసి సారీ ఎందుకు చెప్తున్నావు అని నబిల్‌ని అంటదనమాట. సరే ఓకే. నా సారీ నేను రిటర్న్ తీసుకుంటున్నాను. నామినేషన్ అయితే చేస్తున్నాను. నా గేమ్ మీకు నచ్చలేదు కాబట్టి అని నబీల్ చెప్పేస్తాడు. నైనిక గూడా ఓకే అని కొద్దిగా పాపం ఫీల్ అయ్యి ఎళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఓమాదిత్య గారు నామినేషన్ చేయడానికి వస్తారు. ఓమాదిత్య గారు వచ్చేసి ఏమంటారంటే, నైనికని ఫస్ట్ నామినేషన్ చేసి నన్ను వీక్ అన్నావు. అంటే నేను వీక్ అనలేదు. మీరు భయపడతారు. కొన్ని గేమ్స్ ఆడడానికి ముందు రకాలు భయపడతారంటే, పృథ్వీ, నిఖిల్ నాకన్నా 20 ఇయర్స్ పెద్దవాళ్ళు. వాళ్ళే నన్ను ఇంతవరకు నేను బ్యాక్ పాయింట్ ఏస్తాను, భయపడతాను అనలేదు. ఆహ్,
సేఫ్ గేమ్ అయితే ఆడట్లేదు నేను మీకనిపిస్తే నేనేం జేయలేను. నైనిక ఏమంటదంటే హ్యామర్ గేమ్‌లో గూడా నైనిక నువ్వు సోనియాకి ఇచ్చావు హ్యామర్ ఇచ్చావు. నువ్వు అంత పార్టిసిపేట్ చేయలేదు అని నామినేట్ చేసేస్తాడు అయిపోతుంది. ఇక వాళ్ళ ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. నైనికని లాస్ట్‌కు నీకేం నచ్చలేదు అందుకే నీకు నామినేషన్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకి నామినేట్ చేస్తాడనమాట. నిఖిల్ విషయంలో నువ్వు అన్నది నాకు నచ్చలేదు. కాంతారా అని బొట్టు, గాజులు అది ఇది అని చెప్పావు. అది బయట కూడా పోర్ట్రేట్ అవుతుంది. ఇది లైవ్ కాబట్టి బయట కూడా పోర్ట్రేట్ అవుతది. దానివల్ల అతని కెరియర్‌కి కూడా ఇబ్బంది కలగొచ్చు. విష్ణు నువ్వు అట్లా దద్దోజనం, పులిహోర అలా అన్నీ కొన్ని వాళ్ళకు ఇబ్బంది కలిగేలా ఉంది. అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటే, విష్ణు కూడా ఓకే నేను ఒప్పుకుంటా. అది కొద్దిగా చిన్న మిస్టేక్ జరిగుండొచ్చు అంటది. తర్వాత నిఖిల్ వచ్చేసి ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేస్తాడనమాట నిఖిల్ నామినేషన్స్‌లో. విష్ణుని వచ్చేసి నువ్వు ఈజీగా మాటలు వదులుతున్నావు. కొన్ని మాటల వల్ల కొందరు బాధపడిపోతారు. నువ్వు ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాటలు వదిలితే నిన్ను అందరూ నామినేషన్ చేస్తారు. అంటే విష్ణు ఏమంటాడంటే నేను అందరికి ఏయట్లేదు. ఏదో ఒక మాట నీకు అనుంటది. మిస్టేక్‌లా జరుగుంటది. గేమ్ అన్నాక జరుగుతుంది. ఒకవేళ అట్లా జరిగితే నాకు ప్రేక్షకులు అట్లా కాపాడరు కదా! నాకు ప్రేక్షకులే వాళ్ళు నా గేమ్ బావుంటది. వాళ్ళు 100% నాకు ఆదరిస్తారు. ప్రేక్షకుల నుంచి నాకు సపోర్ట్ ఉంటది. అని అంటుందనమాట. మనకు నగీల వచ్చేసి ఏమంటాడంటే, లేదు నువ్వు కొన్ని మాటలని ఇబ్బంది పెట్టావు అది ఇది అని జరుగుతుంది. విష్ణు కూడా ఓకే, ఓకే అని వెళ్ళిపోతుంది. తర్వాత మనీని నామినేట్ చేస్తాడు నిఖిల్. నువ్వు ఫ్లిప్ అవుతావు. లాస్ట్ టైమ్ ఫ్లిప్ అయ్యి నువ్వు సాక్రిఫైస్ చేసి కూడా చేయలేనని చెప్పావు. మాట మార్చావు. నువ్వు ఏది కూడా మాట తప్పు ఉన్నా తప్పు ఒప్పుకోవు. ఆర్గ్యుమెంట్ చేస్తావు. ప్రతిదానికి ఆర్గ్యూ చేసి దాన్ని నిలబెట్టాలని ట్రై చేస్తావు తప్ప ఆహ్, ఒప్పుకోవు. లాస్ట్ టైమ్ కూడా ఫ్లిప్ అయ్యా అంటే అది ఓకే అని నామినేట్ చేస్తాడు. మన నిఖిల్ వచ్చేసి మనీని నామినేట్ చేస్తాడు. ప్రేరణ గూడా నెక్స్ట్ నామినేషన్ చేయడానికొచ్చి మనీని నామినేషన్ చేస్తుంది. మనీ నువ్వు సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చలేదు. లాస్ట్ టైమ్ మీ టీమ్ నుంచి ఎవరు బయటకెళ్తారంటే ఆహ్, గేమ్స్ ఆడేటప్పుడు నువ్వు ఎవరు బయటకెళ్తారంటే ఛాలెంజెస్‌లో నువ్వు బయటకెళ్ళడం నాకంత నచ్చలేదు. నువ్వు అందుకే సాక్రిఫైస్ చేయడం అనేది తప్పది. లాస్ట్ వరకు నువ్వు ప్రయత్నించాలి. అంటే మనీ ఏమంటాడంటే నీకాడ జరిగిందేమీ తెలియదు. ఒక క్లిప్ వల్ల నువ్వు డిసైడ్ అయ్యి చెప్తున్నావు తప్ప అంటే లేదు నాకైతే నువ్వు సాక్రిఫైస్ చేయడం అంత నచ్చలేదు. ఫస్ట్ అయితే నువ్వు సాక్రిఫైస్ చేసావనుకోలేదు. వాళ్ళు తీసేసారనుకున్నాను. కానీ నువ్వు సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చలేదు చెప్తుందనమాట. తర్వాత వచ్చేసి ఓమాదిత్య గారిని నామినేట్ చేస్తుంది. ఓమాదిత్య గారిని మనకొచ్చేసి ఎందుకంటే ప్రతిదాన్ని ఈజీగా తీసుకుంటావు. కాన్ఫిడెన్స్ లేదు మీలో. ప్రతిదానికి ఈజీగా తీసుకుంటావు. కొన్ని క్యాప్టెన్సీ చీఫ్ టాస్క్‌లో గూడా అంతా పాల్గొనరు మీరు. అంతా లాస్ట్ వరకు ఉంటాను, ఫైట్ చేయాలి గానీ మీరు ప్రతి వీక్ ఎళ్ళిపోతాను. నెక్స్ట్ వీక్ అక్కడ ఉంటాను, ఆ హోటల్‌లో ఉంటాను, ఈ హోటల్‌లో ఉంటాను అని అంటారు. మీరు లాస్ట్ వరకు కాన్ఫిడెంట్‌గా అంతా గట్టి పోటీ ఇచ్చి ఆడతారనిపిస్తలేదు నాకంటే. నేను కాన్ఫిడెన్స్ లేనని ఎందుకంటావు? ఇగ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళని తిడుతూ ఉండాలా? ఆహ్, నైనిక ప్రేరణ ఏమంటదంటే మీరు నామినేషన్స్‌లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్తున్నా నెగెటివ్ చెప్పాలి కదా! అంటే నెగెటివ్ ఎందుకే చెప్పాలి? పాజిటివ్ కూడా చెప్పొచ్చుగా. నెగెటివ్ ఎందుకు చెప్పాలి? పాజిటివ్ కూడా చెప్పొచ్చు కదా! నా ప్రాస్పెక్ట్‌లో నాకు అలా అనిపిస్తది అలా చెప్తాను. అందరిని తిట్టాలని రూల్ లేదని వాళ్ళ ఆర్గ్యూ జరుగుతదనమాట. తర్వాత నాకు కాన్ఫిడెన్స్ లేదా అని ఎళ్లి మంటలలో చేయి పెడతాడు అవుమాదిత్య. బిగ్ బాస్ కూడా హెచ్చరిస్తాడు. ఓకే అని అంతటితో అయిపోతుంది. తర్వాత విష్ణు వచ్చేసి ఫస్ట్ నైనికని నామినేషన్ చేస్తుందన్నమాట. నువ్వొక పర్సన్‌తో మాట్లాడిన తర్వాత అప్పటినుంచి చేంజ్ అయ్యావు. నీ గేమ్ చేంజ్ అయిపోయింది. నీ గేమ్ తగ్గిపోయింది. ఆహ్, వాళ్ళకు వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ వల్ల మన క్లాన్ వాళ్ళకు బుర్ర లేదని అన్నావు. నాకు నచ్చలేదు. నీ గేమ్ కూడా ఈ మధ్యలో చాలా తగ్గిపోయింది అంటే, నైనిక వచ్చేసి లేదు అట్లా నేను బుర్ర లేదని అయితే అనలేదు. నువ్వు ఏమన్నా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటావు. నాకేమైతే ఎవరి వల్ల డిస్టర్బ్ కాలేదు. నేనైతే 100% ఇస్తున్నా అని జరుగుతది. తర్వాత విష్ణు వచ్చేసి నబీల్‌ను వచ్చేస్తుందనమాట నామినేషన్. సేమ్ నబీల్ కూడా లాస్ట్ బడ్ టాస్క్‌లో వాళ్ళకివ్వడం వల్ల మనకు ఫుడ్ సరిగ్గా రాలేదు. నువ్వు ఆ మిస్టేక్ చేయడం వల్లనే మనం ఆ గేమ్ ఓడిపోయామని జరుగుతుంది. జరిగితే ఓకే అని ఇద్దరి మధ్య ఆర్గ్యూ వల్ల ఓకే అని అయిపోతుందనమాట. ఇద్దరి మధ్య ఆర్గ్యూ జరుగుతది. నబీల్ గూడా సరే నేనైతే నాకనిపించింది చెప్పాను. మంకీ నాకు బర్డ్ సౌండ్ లాగానే వినబడింది.
బర్డ్ సౌండ్‌లు బర్డ్ సౌండ్ బర్డ్ సౌండ్ లాగా ఇనవడం వల్ల నేను మంకీ అన్న బిగ్ బాస్ కూడా నాకు చెప్పారు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తది ఇమ్మని చెప్పారు కాబట్టి, నాకు బర్డ్ ఇనపడ్డది కాబట్టి నేను వాళ్ళకి పాయింట్ ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళు 2 పాయింట్స్ వచ్చి వాళ్ళు ముందెళ్ళి నా ఫుడ్ ఎక్కువ తెచ్చుకోవడం జరిగింది. మనకు కొంత ఫుడ్ రాలేదు. నేను కావాలని తెచ్చి చేయలేదు. అది నా మిస్టేక్ కాదు అని చెప్తాడు. అయిపోతుంది. తర్వాత యష్మి నామినేషన్స్ ఉంటాయన్నమాట. యష్మి వచ్చేసి ఫస్ట్ మణికంఠని నామినేట్ చేస్తుంది యష్మి. నాగార్జున గారు యష్మికి ఒక క్లిప్ చూపిస్తారన్నమాట. ఈ నలుగురు మొగాళ్ళు అట్లా అని మణికంఠని హర్ట్ చేసావు అని చూపిస్తే యష్మి నేను రియలైజ్ అయ్యి సారీ చెప్పాను అని నేను సారీ చెప్పాను అని నీ సారీ చెప్పాను కానీ నువ్వు ఎక్కడ కూడా రియలైజ్ అయ్యి సారీ చెప్పవు, ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తావు, అది ఇది అంటే నీ గేమ్ కరెక్ట్ ఉండదు, సాక్రిఫైస్ చేస్తావు, ఇన్ని రోజులు ఎలా ఉన్నావో నాకు తెలియదు అంటే నాకు నా మణికంఠ మణికంఠ నాకు గేమ్ బాగుంది కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాను అంటే ఏమైనా నాకు అదే అర్థం కావట్లేదు, నువ్వు ఇన్ని రోజులు ఎట్లా సేవ్ అయిపోతున్నావో నాకు అంత ఈజీగా అర్థం కావట్లేదు అంటే నువ్వు నన్ను చీట్ చేసావు అంటే నేను చీప్గా ఉన్న ఎవరినైనా ఫ్రెండ్‌నైనా చెల్లినైనా తప్పు చేస్తే తప్పే అని చెప్తాను. మీకు అట్టయితే నేనేం చేయలేను. అంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు. ప్రేక్షకులారా నన్ను మోసం చేశాడు, హార్ట్ బ్రేక్ చేశాడు, అబద్ధం చెప్పాడంటే అట్లేం లేదు. ఆమె మిస్టేక్ చేసింది కాబట్టి చెప్పానని మణి అంటాడు. తర్వాత ఆదిత్య గారిని గేమ్స్ మీరు చీఫ్‌గా ఆడడానికి ఎలాంటి ట్రై చేస్తలేరు ముందుకెళ్ళడానికి అని ఆదిత్యని కూడా నామినేషన్ చేస్తుంది. తర్వాత వచ్చేసి పృథ్వీ నైనికాని చేస్తాడన్నమాట. నువ్వు నేను విష్ణుతో మాట్లాడడం వల్ల విష్ణుకు నీకు ఫ్రెండ్‌షిప్ తగ్గుతుందని నైనిక నువ్వు నన్ను నామినేషన్ చేసావు. నాకు నచ్చలేదు. అంటే నైనిక నేను కావాలని చేయలేదు. అది ఉద్దేశపూర్వకం కాదు. అప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండి ఏదో అన్నానని ఇద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్స్. తర్వాత మణికంఠ నువ్వు సాక్రిఫైస్ చేసి అబద్ధం చెప్పావు. అక్కడ వాళ్ళ ప్రేరణ దగ్గర పోయి నో అన్నావు. నువ్వు డిఫెండ్ చేసుకోవడం బాగా చేసుకుంటావు. అప్పుడు మనీ వచ్చేసి ఆర్గ్యూ చేస్తే నువ్వు డిఫెండ్ బాగా చేసుకుంటావు నాకు నచ్చుతదంటే, లేదు నేను నిఖిల్ వెళ్ళిపోతాడని నేను సాక్రిఫైస్ చేయవలసొచ్చిందంటే నిఖిల్ గురించి నువ్వెందుకు సాక్రిఫైస్ చేస్తావు? ఆయన ఉన్నాడు కదా! అది అని ఇద్దరి మధ్యలో జరుగుతది. లాస్ట్‌కైతే మణికంఠని అందరూ టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఈసారి మణికంఠకైతే అందరూ నామినేషన్ చేయడం చాలా ప్లస్ అయితది. మణికంఠకు కొద్దిగా సింపతి గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. తర్వాత పృథ్వీ వచ్చేసి మణికంఠకి అంటాడనమాట. రే రెచ్చగొడితే ఏం చేస్తావు రెచ్చిపోతావా? అది ఇది అని ఇద్దరి మధ్య కొద్దిగా చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అయితది. పృథ్వీది కొద్దిగా ఆడ రూడ్ బిహేవియర్ మళ్ళీ కనబడతది. తర్వాత ఇద్దరు చీఫ్‌లకు ఏమంటాడంటే బిగ్ బాస్ ఏమంటాడంటే ఇద్దరు చీఫ్‌లల్లా హౌస్ ఓటింగ్ ఎవరికి ఎక్కువేస్తే హౌస్‌లో ఉన్నారు కదా! వాళ్ళందరూ ఎవరికి ఎక్కువ నామినేషన్ కావాలని ఓట్స్ పడతాయో, ఎవరికి సేవ్ కావాలని ఓట్స్ పడతాయో, దాని ప్రకారం వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ చెప్పి కొన్ని ఫోటోస్ ఇస్తాడనమాట. అప్పుడు ఆ ఫోటో ఆ ఫోటోలల్లా సీతకి సేవింగ్‌కి వీళ్ళ టీమ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ 6 మెంబర్స్ వీళ్ళ టీమ్‌లో 6 మెంబర్స్ ఉన్నారు కదా! విష్ణుప్రియ వీళ్ళందరూ. ఆ 6 మెంబర్స్ వచ్చేసి ఈమెను సేవ్ చేస్తారనమాట. మిగిలిన నిఖిల్ టీమ్ వాళ్ళు 4 మెంబర్స్ అతనికి సపోర్ట్ చేసినా గానీ, ఆయన సేవ్ కాలేకపోతాడు. వీళ్ళ టీమ్ ప్రేరణ వీళ్ళందరూ విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ వీళ్ళంతా ఇతన్ని కొట్టేసి సేవ్ చేయడం వల్ల లాస్ట్‌కు సీత సేవ్ అవుతుంది. ఓకే. అయిపోతుంది. ఓకే. థాంక్ యూ.